పరమేశ్వర స్వరూపమైన భాగవత సభకి కృష్ణపాదకు శిరస్సు మంచి నమస్కరిస్తూ నేడు మనం భాగవత సప్తాహంలో 3వ రోజులోకి ప్రవేశించాం. 3 అనే సంఖ్య మనం రోజులు చెప్పుకున్నాం. ఏ కార్యం చేసినా ద్వితీయ విఘ్నం కావద్దు అనుకున్నాం. 2వ రోజు పూర్తయింది. 3 అనే సంఖ్య ఏం తెలియజేస్తుంది అంటే భగవంతుడిని మనం ఎప్పుడు కీర్తించాలనుకున్నా పూజించాలనుకున్నా పెద్దలు చెప్తారు త్రికరణ శుద్ధిగా చేయాలి అంటారు. లౌకికంగా ఆలోచిస్తే తన్ మన్ ధన్ సే పూజా కరో అంటారు. ఎప్పుడు మన త్రికరణములు శుద్ధి అవుతాయో అదే 3కు సంకేతం. ఇప్పుడు గత 2 రోజుల నుంచి భాగవతం వింటున్న మన అందరి త్రికరణములు ఇవాళ శుద్ధి గావించబడేటువంటి రోజు. ఎట్లా మనం సంస్కరింపబడతామో, ఎంతెంతైతే మనం భగవంతుడికి దగ్గరగా వెళుతూ ఉంటామో, మనము ఈ బాధ్యములైనటువంటి ఈ శరీరాన్ని శుద్ధి చేస్తామో భగవంతుడికి అంత దగ్గర అవుతూ ఉంటాం. కాబట్టి త్రికరణములు శుద్ధి గావించబడి ఇవాళ మనం భగవంతుడిని చేరుకునేటువంటి అద్భుతమైనటువంటి 3వ రోజులోకి మనం ప్రవేశించాము. భగవంతుడి మీద అనుగ్రహం పొంది భాగవతాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం కొరకు 1-2 నిమిషములు మనం నారాయణ స్మరణ చేసి